స్టాప్ స్టాప్. ఈ బస్ లక్వరం వెళ్తుందా? వెళ్తుందా? లక్కీ 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 1 నిమిట్. లక్కీ లక్కీనా? వరలక్ష్మి అంటే ఇంగ్లీష్ లో నీకు రాదు కదా, వెరీ లక్కీ అని మీనింగ్. నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. నేను అంత ముద్దొస్తున్నానా? అంతా ఇంత కాదు, నీ ఫోటో మీ అన్నయ్య పర్సులో చూసినప్పటి నుంచి నా గుండెలో గంటలు మోగాయి. అందుకే వాడు అక్కడేదో పనిలో ఉన్నా నేను వచ్చేసా. మీరు మరి? అవును, నేను చాలా మరి. అన్నట్టు నువ్వు చిట్టి వరలక్ష్మి అన్నట్టు చిట్టిగానే ఉన్నావే. నేనేం చిట్టిదాన్ని కాదు, గట్టిదాన్ని. ఓకే ఓకే ఓకే, సారీ సారీ, నువ్వు గట్టి చిట్టివి. ఓకే, మీరు ఏం తక్కువ తినలేదు. అచ్చు మా అన్నయ్య చెప్పినట్లే ఉన్నారు. నిజంగానా? ఏం చెప్పేవాడు? చాలా. అమ్మో నాకు సిగ్గేస్తుంది. అన్నయ్య ఇప్పుడు మహేషు మహేషు అంటూనే ఉండేవాడు. ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు. అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం. మరి నీకు లేదా ఇష్టం? ఛీ పాడు, ఏమిటిది? ఏ లక్కీ చెప్పు. ఇష్టం లేకుండానే మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుందా? ఎంగేజ్మెంటా? ఎంగే 10 రోజుల క్రితం ఇదే చెట్టు కింద మీరు నా వేలి కుంకురం తొడిగారు, గాజులు కొనిపెట్టారు. నేనా? ఎప్పుడు తల్లి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంగారు పడకండి, మీరు వచ్చేంత వరకు ఆగలేక నేనే ఉంగరం గాజులు మీరు కొనిచ్చినట్టు ఊహించుకుని తొడుక్కున్నాను. ఏవి? ఇవిగో. వావ్, ఎంత బాగున్నాయో. మీ టేస్ట్ చాలా బాగుంది. నాకింత టేస్ట్ ఉందని నాకే తెలీదు. అబ్బా, ఏం తెలియకుండా అన్ని ఉత్తరాలు రాసారా? ఉత్తరాలా? అంటే ఉత్తుత్తరాలా లేక లవ్ లెటర్సా? మీ రాసిన ఉత్తరాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. ఇవన్నీ నేను నీకు రాసానా? ఏవి చూని ఇవ్వు. అంటే మీరు బిజీగా ఉంటారని నేనే మీరు రాసినట్టు నాకు రాసుకున్నాను. ఏవి చూని. అమ్మో ఇంకా నయ్యం, ఇవి నా ప్రైవేటు. నేను రాసినట్టు ఊహించుకుని నీకు నువ్వే రాసుకున్న ఉత్తరాలు నీ ప్రైవేటా? లక్కీ, ఐఎమ్ సో లక్కీ. అయ్యో ఏమిటిది? అమ్మా, నాకు ఇంతకంటే క్రేజీ ప్లే దొరకదు. వదలండి, మీరు చాలా చెడ్డవాడని అన్నయ్య చెప్తే నమ్మలేదు. నేను చెడ్డవాడిని, ఈ దేవ చేతిలో బాగుపడదాం వచ్చా. నన్ను బాగు చేయి ప్లీజ్ ప్లీజ్. అమ్మో అమ్మో అమ్మాజీ. అమ్మో, ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు తెలుసా? ఏడ్చాడు. హలో అమ్మాజీ. బాబు, నేనే మాట్లాడుతున్నాను. ఎందుకు అరుస్తావు? మీరు కూడా అరుస్తున్నారు కదా. సర్లే, వాడు వచ్చాడా? వాడు మహేష్ అని కురాడా వచ్చాడు బాబు. చాలా విచిత్రంగా ఉన్నాడు. విచిత్రంగానా? అంటే వరలక్ష్మి అస్సలు ఇచ్చిపెట్టట్లేదు. 1-2 సార్లు కౌగిలించుకోపోయాడు కూడా. అమ్మాజీ. బాబు అంత గట్టిగా అరవకండి బాబు, నాకు దడగా ఉంది. అమ్మాజీ, నువ్వు ఏం చేస్తావు కానీ వాడిని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా. వరలక్ష్మి అతని దగ్గరికి వెళ్తే అది వెళ్తుందా? చాలా దూరం వెళ్తుంది బాబు, చాలా దూరం వెళ్తుంది. దూరం వెళ్తుందా దగ్గరికి వెళ్తుందా? దగ్గర అవటంలో దూరం వెళ్తుంది బాబు, చెయ్యి జారిపోతుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని దూరం చెయ్యి. మీరెంత దూరంలో ఉన్నారు బాబు? నేను చాలా దూరంలో ఉన్నా, రేపు పొద్దురికల్లా వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి వాడిని ఆపు తల్లి. అలాగే బాబు, మీ ఉప్పు తినేవారు. అమ్మాజీ, నువ్వు తినవలసిన ఉప్పు ఇంకా చాలా ఉంది, అక్కడ తప్పు జరుగుతుంది. వెళ్ళి ఆపు. వెళ్తున్నాను సార్, వెళ్తున్నాను బాబు. అయ్యో ఏమయ్య, బస్ ఎందుకంటే స్పీడ్ వెళ్దా? ఒరే వీరిగా, వరలక్ష్మి ఆ కుర్రాడు ఏరి? ఏరంటే మరి వెళ్ళిపోయారండి. ఎక్కడికి? ఎక్కడికంటే మరి తోట దాటేశారండి. అయ్యో బాబోయ్, తోట దాటేశారంటే పాట పాడేసుకుంటున్నారేమరా? పాట పాటేసుకోవడం ఏంటండి, మీరు ఆల్రెడీ పాటలోనే ఉన్నారు. మ్యూజిక్ పాటల. ఆహా.